బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడి జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతున్న తనపై ఆ జనసేన పార్టీలోనే ఉన్న మరో వర్గం అంటే రియాజ్ వర్గం కక్షపూరితంగా దాడి చేసిందని అరుణ ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అరుణ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో రాయపాటి అరుణ కోలుకుంటున్న పరిస్థితి. గత కొంతకాలంగా ఒంగోలు జనసేన పార్టీలో వర్గపోరు నడుస్తోంది. రియాజ్కు అరుణ ఎదుగుదల నచ్చడం లేదు కాబట్టే చాలా కార్యక్రమాల్లో తనని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ అరుణ చాలా సందర్భాల్లో పార్టీ నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర వాపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి గతంలోనే నాదెండ్ల మనోహర్కి కంప్లైంట్ చేశారట, పవన్ కళ్యాణ్కి కూడా కంప్లైంట్ చేశారట, నాగబాబుకి కూడా కంప్లైంట్ చేశారట. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరింత కక్షపూరితంగా రియాజ్ ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది గత కొంతకాలంగా అరుణ చెబుతున్న పరిస్థితి. నిన్న ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళే క్రమంలో తనతో ఉన్న కొంతమంది అనుచరుల్ని బలవంతంగా కిందకి దించి కారు నుంచి బయటకి దించి వాళ్ళ మీద దాడి చేశారని, తన మీద కూడా విచక్షణారహితంగా దాడి చేశారు అని చెప్పి అరుణ ఆరోపిస్తూ ఉన్నారు. రాయపాటి అరుణకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉండడం వల్ల, కోలుకుంటూ ఉండడం వల్ల బహుశా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ రాయపాటి అరుణ వాయిస్ ఒక్కసారి విందాం మనం. భూపతి మురళి అధ్యక్షులండి అతను జనసేన పార్టీకి. ఆయన పిలుపు మేరకి వాళ్ళ జనసేన పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అలాగే 4 విలేజెస్లో జెండా ఆవిష్కరణలు పెట్టారు. అవి అమ్మనప్రోలు, వినోదరాయనపాలెం, దాసరివారిపాలెం, కనపర్తి. దాసరివారిపాలెం జెండా ఆవిష్కరణ జరుగుతుండగా మమ్మల్ని కారు ఆపి నా కారులోంచి కుర్రోని దించి కొట్టారండి. నేను ఎవరినైతే నాకు సపోర్ట్గా తీసుకెళ్తానో ఆ అబ్బాయిని దించి కొట్టారు. కారణం చెప్పలేదు, అసలు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పలేదు. నేను అడుగుతున్నా కానీ అడ్డుపడి నేనే ఇంకా కావాలని కొడుతున్నారని అర్థమయ్యి, గొడవ కోసం కొడుతున్నారని అర్థమయ్యి అబ్బాయిని బలవంతంగా లాగి నేనే కారులో కూర్చోబెట్టుకుని లాక్ వేసాను. లాక్ వేసి ముందుకెళ్ళాము. ముందుకెళ్ళి నాకేం జరిగిందంటే కారులో ఉన్న డ్రైవర్ అబ్బాయిది ఆ ఊరే కనపర్తి. వాళ్ళ బాబాయ్లకు ఫోన్ చేసి, బాబాయ్ ఇట్లా అరుణ మేడం నేను తీసుకొని వస్తున్నాను, అరుణ మేడం సెక్యూరిటీకి వచ్చిన అబ్బాయిని వెనకాల కారులో వాళ్ళు రియాజ్ గారితో వచ్చిన వాళ్ళంట, వాళ్ళు దించి కారణం లేకుండా కొట్టారు బాబాయ్, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా సమాధానం చెప్పట్లేదు, నాకు చెప్పలేదు, మేడంకు చెప్పలేదు, ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కున్నామని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళు ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరిగి శివ, షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, ఆ కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద జరుగుతుంది ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాట జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. నేను ఇంకా అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకుని ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, నేను చంపి తింటాము, నిన్ను చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్లే జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలను తిట్టాడు. అమ్మ అది బూతులంతా తిట్టాడు. అందరూ విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. గుండెలు ఆయన కొట్టిన దెబ్బకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు. నన్ను కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగువ బయట నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను ఆ తలపగలు పుట్టిన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు, కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి, హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను, అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారు. రైట్, ఇది గత కొంతకాలంగా ఒంగోలు జనసేన పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. రియాజ్ వర్గానికి అలాగే రాయపాటి అరుణ వర్గానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేవు, ఎటువంటి
అంటే అరుణ జోలికి వస్తే బాగుండదు అని చెప్పే ప్రయత్నం చేయలేదు అని చెప్పి అరుణ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. రాయపాటి అరుణ కొన్ని పేర్లు కూడా చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా చనపతి రాంబాబు ఇంకా చాలా పేర్లు చెప్తున్నారు, ఇంటి పేర్లతో సహా చెప్తూ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి రియాజ్ వర్గమే తన మీద దాడి చేసింది అనేది అరుణ ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాయపాటి అరుణకు ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అని అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్టుగా మనకున్న విశ్వసనీయ సమాచారం. దాంతోపాటు అరుణ ఇంతకుముందు చెప్పినట్టుగా